కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను విడచిపోలేదయ్యా. నీ కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను మరచిపోలేదయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రేష్టమైన సమయంలో దేవుడు మన బ్రతుకులో కొన్ని జాగ్రత్తలు ఇస్తున్నాడు. ఆ జాగ్రత్తలు ఏంటి అని అంటే, నీవు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది కనుక, తప్పక నీ బ్రతుకులో ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక కొన్ని జాగ్రత్తలు దేవుడు ఇస్తున్నాడు. ఆ విషయాలలో జాగ్రత్త కలిగి నీవు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. వాక్యంలో నుంచి మనం చూస్తే గనుక యెహోషువ గ్రంథం, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడడం జరిగాది. ఏమిటి అది అని అంటే, చూడండి దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథము వాక్యంలో నుంచి మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమున ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. చూడండి, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. దేవుడిస్తున్న నిబంధన, దేవుడిస్తున్న నిబంధన ఇది. ఏమంటున్నాడు యెహోషువతో? యెహోషువ, మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. మోషేను నడిపించున్నట్లుగా నేను నిన్ను నడిపిస్తాను. అయితే కండిషన్ పెడుతున్నాడు దేవుడు. ఆ కండిషన్ ఏంటో తెలుసా? నీవు స్వాధీనపరుచుకునే దేశానికి నువ్వు వెళ్ళాలి అంటే, స్వాధీనపరుచుకున్న దేశములో నువ్వు అడుగు పెట్టాలి అంటే ఈ నిబంధన కలిగి ఉండాలి. ఆమేన్. ఏ నిబంధన? రక్షింపబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం పొందిన నీ జీవితంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. బాప్తిసం ఇచ్చేటప్పుడు నిబంధన చేపిస్తాం, ప్రమాణం చేపిస్తాం. ఆ ప్రమాణానికి కట్టుబడితేనే బాప్తిసం ఇస్తాం. ఆ నిబంధన మీరితే, నిబంధన మీరి జీవిస్తే ఏమవుతావు నువ్వు? యెహోషువకు దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటినంటే, నీవు ఉండవలసిన విధానము ఎలా ఉండాలి? చూడండి, దేవుడు అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిబ్బరంగా ఉండాలి.
తిన్నగా ఉండాలి. అడ్డదిడ్డాలుగా వెళ్ళావంటే కాళ్ళు ఎరగొడతాడు దేవుడు. అడ్డదిడ్డాలుగా నడిచావంటే దేవుడు ఊరుకోడు. ఇప్పుడు నువ్వు రక్షింపబడిన తర్వాత, రక్షింపబడి బాప్తీసం పొంది దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అడ్డదిడ్డాలుగా ప్రవర్తించి నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు అనుకో, కాళ్ళు ఎరగొట్టు పడుకోబెడతాడు. ఏమనుకుంటున్నావు? వాక్యం ఏం చెప్తుంది? యెహోషువ జీవితంలో దేవుడు అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీ ప్రజల స్వాధీనం చేస్తాను. ఆమేన్. అయితే నువ్వు ఉండవలసిన విధానం ఏంటి? నువ్వు ఎలా ఉండాలి? అయితే నీవు నిబ్బరము కలిగి, 1, 2 జాగ్రత్త పడి, 3 ధైర్యముగా ఉండి, 4 కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు. నువ్వు ఉండవలసిన విధానం, నిబంధన, నిబ్బరముగా ఉండాలి. భక్తిలో నిబ్బరత ఉందా? చూపులో నిబ్బరంగా ఉన్నాయా? ప్రవక్తన నిబ్బరంగా ఉందా? దేవునికి చక్కగా, దేవుని సన్నిధికి నిబ్బరంగా వస్తున్నావా? తిన్నగా వస్తున్నావా? వంకరగా పోతున్నావా? ఎలా ఉంది నీ బ్రతుకు? దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. నిబ్బరము కలిగి తర్వాత జాగ్రత్త పడి, జాగ్రత్త, భక్తులో జాగ్రత్త, విశ్వాసములో జాగ్రత్త, నిలకడలో జాగ్రత్త, పరిశుద్ధతలో జాగ్రత్త, దేవుని మందిరానికి వచ్చే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? ఆలోచన చేయి. నీ బ్రతుకు ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? దేవునికి ఇష్టకరంగా ఉందా? దేవుడు నచ్చినట్లుగా జీవిస్తున్నావా? కాబట్టి నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండు. అధైర్యంగా ఉండొద్దు. నీ బ్రతుకులో దేవుడు కార్యం చేయబోతున్నాడు అని మాట్లాడుతూ అంటాడు కదా, కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు. ఇది నిబంధన. శ్రమలు వస్తే దేవుడు కావాలి, బాధ వస్తే దేవుడు కావాలి, ఆపదలు వస్తే దేవుడు కావాలి. ఆపదలు తీరిపోయినాక, బాధలు పోయినాక, శ్రమలు పోయినాక ఇక దేవుడు అక్కర్లేదు, సేవకుడు అక్కర్లేదు కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను కొనసాగించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సమయంలో నీ బ్రతుకు ఎలా ఉంది? మోషేకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని మోషేకు చెప్పాడు. నీ జీవితంలో కూడా ఈ నిబంధన నువ్వు కలిగి ఉంటే జాగ్రత్తగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కుడికి కానీ ఎడమికి కానీ తొట్టిల్లిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టి ప్రభు కావాల్సి వచ్చినప్పుడు, బాగున్న తర్వాత ఇక దేవుడు అక్కర్లేదులే, ఏమక్కర్లేదులే అని నీ జీవితంలో బ్రతికేస్తే కనుక దేవుడు నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని, ఎలాంటి దీవెనను నీ బ్రతుకులో ఇవ్వడు. సమయంలో మనం గమనించాలి. ఎలా ఉంది నీ బ్రతుకు? ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ విశ్వాస పరిణామం, నీ విశ్వాస పరిమాణము, నీ పద్ధతి దేవునికి నచ్చినట్లుగా ఉందా? దేవుడు కోరుకున్నట్లుగా ఉందా? చూడండి, ఆయన అంటున్నాడు నీవు తప్పిపోకూడదు. దేవుడు అంటున్నాడు మోషేకు తోడు. చూడండి, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత, మొదటి వచనం, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ఎలా ఇచ్చాడు ఆయన? ఎలా మాట్లాడాడు అని గమనిస్తే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తాను. ఆమేన్. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదము నీకు కలగాలినంటే, దేవుని దీవెన నీకు కలగాలినంటే జాగ్రత్త, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని మందిరంకి రావడంలో జాగ్రత్త. వంకరగా వెళ్ళొద్దు.
తిన్నగా వెళ్ళు. ఎటు పడితే అటు వెళ్ళొద్దు. ఆరాధన వదిలిపెట్టి, సన్నిధి వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి నీ బ్రతుకులో ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదము నీకు కావాలని, దేవుడు దీవెన నీ జీవితంలో ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. యెహోషువ అలాగ నడిచాడు గనుకనే, యెహోషువ అలా జీవించాడు గనుకనే యెహోషువను దేవుడు కానాను దేశానికి తీసుకెళ్ళాడు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే భక్తి జీవితంలో జాగ్రత్త, విశ్వాసములో జాగ్రత్త, ప్రవక్తనలో నిలకడలో జాగ్రత్త, ధైర్యము కలిగి ఉండు. తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన దేవా, మీ కొందనాలు. వాక్యమిన్న మీ బిడలను దీవించి ఆశీర్వదించి వర్ధల్ల చేయండి. నీ కృప, నీ కనికరం, నీ ఆశీర్వాదం దేవా, జాగ్రత్త కలిగి, భక్తి కలిగి, విశ్వాసముతో ముందుకు కొనసాగింపబడే కృపదయ, విశ్వాసముతో ముందుకు కొనసాగింపబడే కృపదయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్.